ఐటీడీఏల ద్వారా ఆ రోజు ఇవ్వడం జరిగింది. సరే, ఇంటర్నల్గా సమ్ డిస్ప్యూట్స్ అక్కడక్కడ వితిన్ ఎస్టీ కేటగిరీలో కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఆ రోజు ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మంలో కానీ టీచర్స్ గత కొంతకాలంగా ఎవ్రీ ఇయర్ డిఎస్సి అండ్ ఏజెన్సీ డిఎస్సి విత్ ఇంటర్ 10th అట్లా కూడా ఇంకా కొన్నాళ్ళ క్రితం అయితే లాస్ట్ అయితే 7th క్లాస్ వాళ్ళకు కూడా మనకు అవకాశాలు ఉండేది. బట్ 10 years నుంచి ఒక్క డిఎస్సి కూడా లేకపోవడంతో సో మెనీ స్టూడెంట్స్ అంటే అన్ఎంప్లాయ్తో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ ఇచ్చినటువంటి ఒక డిఎస్సి కూడా చాలాసార్లు కొంత కుట్రపూరితంగా వాయిదా వేయండి, ఓకే ఇది నడపండి, ఇంకోటి కూడా వేయండి అంటే కరెక్ట్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవైపే మనం ఆదిలాబాద్లో చూస్తే ఇదే డిస్టిక్లో కానీ ఆసిఫాబాద్లో యునైటెడ్ డిస్టిక్లో స్కూళ్ళలో టీచర్ లేరని ధర్నా చేస్తున్నారు. అట్లనే పెన్ వన్ ఈజ్ అనదర్ ఈజ్ నైఫ్ అని, కత్తి అని. కానీ కత్తిలో విధ్వంసం కనబడుతుంది, కలంలో భవిష్యత్ కనబడుతుంది. ఫ్యూచర్ ఇస్ విత్ పెన్. అదేవిధంగా నైఫ్ అనేది ఒక్కొక్కసారి సెల్ఫ్ డిఫెన్స్ కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం తాత్కాలికంగా వాడతాం. గన్ అయినా, కత్తి అయినా, ఏదైనా అది మన సెల్ఫ్ డిఫెన్స్, మనల్ని మనం రక్షించుకోవడం లేదా ఇతరులు మన మీద దాడి చేసినప్పుడు మనం కాపాడుకోవడం. కానీ పెన్ను అనేది ఈ ఫ్యూచర్ను, ఈ దేశ భవిష్యత్తును, ప్రపంచ భవిష్యత్తును, సమాజ భవిష్యత్తును సృష్టించేది, ముందుకు తీసుకెళ్లేది పెన్. అట్లనే అసలు ఈ సమాజంలో అత్యున్నతమైనటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే అది టీచర్ జాబ్. టీచర్ అనేటువంటిది తల్లిదండ్రుల తర్వాత అత్యున్నతమైనటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ పోస్ట్ ఈజ్ టీచర్స్. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎక్కడ తీర్చిదిద్దబడుతుంది? తరగతి గదులలో తీర్చిదిద్దబడుతుంది. తరగతిలో టీచర్ కనుక వాళ్ళు చాలా నేర్చుకోగలుగుతారు, అవగాహనతో ముందుకెళ్ళగలుగుతారు, ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతారు. సో పిల్లల యొక్క భవిష్యత్తు రేపు మీరు కాబోయేటువంటి మీ చేతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఖచ్చితంగా టీచర్స్ అయిపోయినారు. మీరందరూ టీచర్ల లాగానే మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని వచ్చి టీచర్స్ క్లాస్ రూమ్లో ఎట్లా సిస్టమేటిక్గా ఉంటారో అదే రకంగా మీరు ఇప్పుడు విద్యార్థులే. బట్ మీ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు? రేపటి విద్యార్థుల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి, ఎలా టీచింగ్ ఉండాలి అని చెప్పడం కోసం మీరు నేర్చుకుంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థులాగా ఉంటేనే కరెక్ట్ నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది, అవగాహన వస్తుంది. సంపూర్ణమైనటువంటి మరి అవగాహనతో ఉంటే మనం సక్సెస్ఫుల్ టీచర్గా రాణించగలుగుతాం. కాబట్టి మనం బోర్డు మీద చాక్మార్ పట్టుకొని గీస్తూ ఉంటాం. అప్పుడు అన్నీ మనమే చెప్తుంటాం. క్వశ్చన్స్ వేస్తే నీకేం తెలియదు నువ్వు కూర్చో అంటాం, లేదా నాకు డౌట్ ఉందని అడిగితే నీకు తెలియదు కూర్చో అంటాం. ఇది అననే అనొద్దు. ఖచ్చితంగా వాళ్ళ నుంచి కూడా ఏమొస్తుందో తప్పకుండా తెలుసుకుంటే మనం అబ్జర్వ్ చేయండి, వాళ్ళ అబ్జర్వేషన్లు ఏమైనా ఉంటే మనకు చెప్తారు. కాబట్టి సమ్ టైమ్స్ వీఆర్ టీచర్స్, సమ్ అదర్ టైమ్స్ వీఆర్ స్టూడెంట్స్. అట్లా అనుకుంటేనే బోత్ సైడ్స్ ఉండాలి, టీచర్గా వ్యవహరించాలి, స్టూడెంట్గా ఉండాలి. కాబట్టి సంపూర్ణమైనటువంటి అవగాహనను మనం నేర్చుకుంటాం. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ అంత తెలియదు. మనకు తెలిసింది సముద్రంలో నీటి బొట్టు కాదు, ఆవగింజలో 1% ఉంటుంది. ఎందుకంటే సమాజం చాలా పెద్దది. మనం రోజు అన్నీ నేర్చుకుందాం అనుకున్నా ఇంకెక్కడో కాడ ఉంటుంది. కాబట్టి టీచర్స్ అందరూ కూడా మీరందరూ, నేనైతే టీచర్స్ అనే సంబోధిస్తున్నా, తప్పకుండా మీరు రాబోయేటువంటి కాలంలో వివిధ ప్రాంతాల్లో టీచర్స్గా రాణిస్తారు, సక్సెస్ అవుతారు అని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ముఖ్యంగా మనకు చూసినప్పుడు గత 10 years బ్యాక్ జీవో నెంబర్ 3తో కూడా చాలామంది టీచర్స్, చాలా వేల మంది ఈ ప్రాంతంలో టీచర్స్గా లేదా వివిధ ఉద్యోగాలు వచ్చారు. గత 5-6 సంవత్సరాల క్రితము మరి అది తీసేయడంతో చాలా ప్రాబ్లం అవుతున్నటువంటి విషయం ఉంది. ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని కూడా, ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళతోటో ఆదిలాబాద్ తోటో ఇక్కడిక్కడనే కాంపిటీషన్లో తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ అనేది వచ్చింది. ఈరోజు రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి? కొన్ని వర్గాలు అప్పర్గా ఉంటారు, వాళ్ళ స్థాయిని మనం తట్టుకోలేము. కాబట్టి కింద ఉన్నటువంటి వర్గాలకు లేదా సమాజానికి దూరంగా ఉండేటువంటి వర్గాలకు రిజర్వేషన్ల ద్వారానైనా
వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి రిజర్వేషన్స్ కోసం రాసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఆనాటి నెహ్రూ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాటి ప్రధానమంత్రిగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. సో ఇంకా డెవలప్మెంట్ అనేది అంతరాలు ఉన్నాయి. యాజ్ ఏ మినిస్టర్గా మేము కూడా ఇక్కడి నుంచి వచ్చినాం కాబట్టి బాధ తెలిసినటువంటి బిడ్డలుగా చూస్తా ఉన్నాం. మనకేం కావాలన్నా కోరుకోవడంలో తప్పులేదు. ఎదురుకేం కావాలో మనం సాధించుకోవడం అనేది అది మన గ్రేట్ వెపన్. అంబేద్కర్ అదే చెప్తారు. అంబేద్కర్ గారి సూక్తి ఇక్కడే చదివిన మన రోడ్డు మీద ఒక కొటేషన్ ఉంటుంది, మనం ద్వేషించడం ఇతరులను కాదు, మనకేం కావాలో మనం సాధించుకుంటాం. అది ఖచ్చితంగా మన స్టూడెంట్స్లో ఈ సమాజంలో అసహనం అనేది ఉండకూడదు, ఆదర్శం ఉండాలి. స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కానీ ప్రశ్నించడం ఖచ్చితంగా ఉండాలి. ఈ యాంగిల్లో ఖచ్చితంగా మనము పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాలి, నిలదీయాలి, అన్యాయం జరిగినప్పుడు ప్రాపర్గా కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క ఉట్నూరు అంటే దాదాపుగా 86 నుంచి అనుకుంటా ట్రైనింగ్ సెంటర్గా ఉంది ఉట్నూరు. 86లో అప్పుడు లోకల్ జాబ్స్ అన్నీ కూడా లోకల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు జియో నెంబర్ 3 నుంచి కానీ ఇంకా అంతకంటే ముందు కూడా 286 జియో ఉండే. ఆ ప్రకారం ఉన్నప్పుడు మన వరంగల్ నుంచి ఖమ్మం నుంచి అందరు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్గా ఊట్నూరు వెలుగొందుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేస్తాం. ఇద్దరం కూడా ఎమ్మెల్యే గారు, నేను సీఎం గారిని కలిసి దీనికి కావాల్సినటువంటి మిగతా పర్మిషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి, ఇది ఆనాడు ఎప్పుడో 86లో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మరి నిధులు లేకుండా ఈ 5-6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారు ఇబ్బందులు పడుతూ. ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇక్కడ కానీ ఇంకా కొన్ని కళాశాలలు ఉన్నాయి కానీ వాటికి పర్మిషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళది కూడా తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, మీరందరూ కూడా బెస్ట్ టీచర్స్గా భవిష్యత్తులో రాణించి మీ స్టూడెంట్స్ని చూసి మీరు సంపూర్ణంగా సంతోషపడాలి. ఎప్పుడు పడతాం? ఇప్పుడు మన ఇంట్లో ఎంత ఆస్తుంది, మనం ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.